ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడికి ఈరోజు శుభ శుక్రవారానికి కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకు ఈ విషయాన్ని మీతో తెలియపరుస్తున్నానంటే, యేసు ప్రభు వారు మూడవ మాటగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు. ఆ బాధ్యత ఏంటంటే, ఆయన మనిషిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన దేవుడై ఉండి కూడా మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఉన్నాడు. మానవుడి యొక్క స్వరూపాన్ని ధరించుకుని ఉన్నప్పుడు ఆ మానవుడికి పాత నిబంధన ప్రకారము కట్టడలు ఉన్నాయి. అవేందనగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, తల్లిని తండ్రిని సన్మానించు అనే ఒక కట్టడ, ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞకి ఖచ్చితంగా లోబడాలి. ఆయన మనిషి రూపాన్ని ఎత్తాడు కాబట్టి, మానవ రూపంలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు. ఆజ్ఞకు లోబడిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇప్పుడు 26వ వచనంలో అంటాడు, 26వ వచనంలో యేసు తన తల్లిని తన ప్రేమించి యోహాను దగ్గరికి తీసుకొని వచ్చాడంట. ఆ ఆజ్ఞ పైన ఆయన నిలబడి తన తల్లి యొక్క బాధ్యతను తన తమ్ముడైన యోహానికి అప్పగించడానికి తీసుకొని వచ్చాడు. యోహాను యేసు ప్రభు తర్వాతి వాడు. యేసు ప్రభు తర్వాత యోహాను మరియకు పుట్టిన వాడిలో తర్వాత వాడు. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి, యోహాను ఇదిగో ఈమె నీ తల్లి, ఈ సమయం నుంచి ఈ బాధ్యతలన్నీ నువ్వు ఖచ్చితంగా నెరవేర్చవలసిందే. ధర్మశాస్త్ర ప్రకారము పెద్దవాడు చనిపోతే తర్వాత బాధ్యతలన్నీ చిన్నవాడికి ఉంటాయి. యేసు ప్రభు కల్వరి సిలువ యాగాన్ని భరిస్తున్నాడని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ సిలువలో ఆయన చనిపోబోతున్నాడని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ సిలువ వేదనను, ఆ సిలువ రోదనను ఆయన భరించబోతున్నాడని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన వెరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తన తల్లి బాధ్యతను ప్రేమగా తన తమ్ముడైన యోహానికి అప్పగిస్తున్నాడు. ఈరోజు చాలా మంది సిస్టర్స్ వారి పెళ్లి జరుగుతుంది అనుకున్న సమయంలో, పెళ్లి రోజు వారి అమ్మగారి ఇంటికి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు బాగా ఏడుస్తారు. ఎంత ఏడుస్తారా? ఎందుకని ఏడుస్తారు? ఒక్క మాట చెప్పండి. మళ్ళా పోతారు కదా, మళ్ళా పోతారా? పోరా, మళ్ళా పోతారు. ఆ ఇంటిని దర్శిస్తూ ఉంటారు. కానీ ఆ పెళ్లి రోజు ఖచ్చితంగా ఎంత ఏడుస్తారంటే అసలు ఆ ఏడుపు ఇంకెప్పుడు కూడా చూడలేం మనం. వాళ్ళు ఏడవడం అదే లాస్ట్. ఆ తర్వాత నీ ఏడిపిస్తారు కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఏడవరు రియల్గా అయితే. కానీ చాలా కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఎందుకు వారు ఆ కన్నీళ్లు కారుస్తారంటే, వారి లోకంలో ఒక మానవ రూపం ఎత్తి ఉన్నారు కాబట్టి, వారికంటూ ఇప్పుడు వరకు, అప్పుడు వరకు వారికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అప్పుడు వరకు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వారిని లాలించి పాలించి వారికంటూ ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చిన తర్వాత, వారికంటూ ఒక వివాహం సెట్ చేసిన తర్వాత, ఒక వరుడు వాడెవడో తెలియదు, వాడు ఆ పెళ్లి గడి ఆ తాళిబొట్టు కడితేనే లేదా ప్రమాణం చేస్తేనే అప్పటి నుంచి వాడు భర్తగా మారుతాడు. అంతేనంటారా? అంతేనా? ఆ రోజు నుంచి వాడు భర్తగా మారుతాడు. ఆ రోజు నుంచి వాడికి అన్ని సేవలు చేయాలి. అవునా? అన్ని సేవలు చేయడానికి వీళ్ళు మొట్టమొదటిగా ఏం చేస్తారో తెలుసా? ఆ సేవల నిమిత్తం ఏడుస్తారు. రెండోదిగా ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమను మర్చిపోలేక, ఆ వేదనను మర్చిపోలేక, ఎందుకంటే బంధువులందరిని విడిచి, ఇప్పటి వరకు తల్లిదండ్రుల వైపు ఉన్న బంధువులందరిని వదిలేసి ఈ రోజు నుంచి ఒక కొత్త బంధువుల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కొత్త బంధువుల వైపు చూస్తున్నప్పుడు వీరిలో భయం పుడతా ఉంటది. తెలియనంత భయం, తెలియనంత వేదన, తెలియనంత రోదన.
అది పుడుతున్నప్పుడు ఏడుపు వచ్చిద్దా రాదంటారా? అది ఖచ్చితం. ఎందుకంటే తెలియకుండానే వేదన, తెలియకుండానే బాధ, తెలియకుండానే నింద, తెలియకుండానే అవమానం మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, నీ జీవితం ఏదైనా కావచ్చు. ఈరోజు ప్రభు అయిన దేవుడు కల్వరి సిలువలో తన అంత వేదన పడుతున్నా, అంత రోదన పడుతున్నా, అంత నిందలు పడుతున్నా, అంత అవమాన పడుతున్నా, అంత చింతలో ఉన్నా కూడా ఆయన ఈ లోకంలో మనుషుల గురించి ఆలోచించలేదు. ఈ లోకంలో ఉన్న ఆ సిలువలో ఉన్న ఆయన గురించి ఆలోచించుకోవట్లేదు. తను ప్రేమించి తనకు జన్మనిచ్చిన తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడమ్మా. ఆ తల్లి గురించి ఆలోచిస్తూ అంత వేదన కూడా మర్చిపోయి తన తమ్ముడిని ప్రేమతో పిలుస్తున్నాడు. ఈరోజు మొట్టమొదటిగా నువ్వేం చేయాలో తెలుసా? నీ తల్లి, నీ తండ్రిని ప్రేమతో పిలవటం నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే మనం చేయగలమో ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞను, బైబిల్ యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చగలం. కొత్త నిబంధన ప్రకారం మనకు 2 ఆజ్ఞలు ఉన్నాయి. అది మన తల్లినైనా, మన తమ్ముడినైనా, మన అన్ననైనా, మన అక్కనైనా, మన చెల్లినైనా, మన సహోదరినైనా, మన పాస్టర్నైనా, మన సేవకునైనా, ఎవరినైనా ఒకే ప్రేమ. నీ ప్రేమలో అంట కల్మషం ఉండకూడదంట. ఆ ప్రేమ కల్మషంగా మారిపోయింది కాబట్టి ప్రభు ప్రేమను చూపించాడు. కల్వరి సిలువలో ఆ తల్లి యొక్క బాధ్యతను, ఈరోజు మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, లేరు అనుకోకండి. నాకైతే యేసుప్రభువే తల్లి తండ్రి, నాకు కూడా ఆయన తల్లి తండ్రిగా ఉన్నాడు. ఈరోజు ఆ బాధ్యత, ఈరోజు నీకు కలిగి ఉన్న బాధ్యత, దేవుడు నీ పిల్లలకి ఈ రోజు నీకు పిల్లల్ని ఇచ్చాడా, వారిని దేవుళ్ళు నడిపించవలసిన బాధ్యత నీది. దేవుణ్ణి పరిచయం చేయవలసిన బాధ్యత నీది. వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత నీ యొక్క బాధ్యతను మొయ్యాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పటి నుంచే దేవుని యొక్క అడుగు జాడల్లో పెంచాలి, దేవుని యొక్క వాక్యంలో పెంచాలి. ఆ వాక్యంలో పెంచింది కాబట్టి మరియమ్మ ఆయన ఇప్పుడు ఆజ్ఞకు లోబడుతున్నాడు, ధర్మశాస్త్రానికి లోబడుతున్నాడు. ఆ ధర్మశాస్త్రానికి ఆయన ఎందుకు లోబడుతున్నాడో తెలుసా? దేవుని మాటను తునీకరించకూడదు, ఆయన నేర్చుకున్న ధర్మాన్ని తునీకరించకూడదు. ఈరోజు బైబిల్ పట్టుకొని బాప్తీసం తీసుకుని నడుస్తున్న మనం అందరం కూడా ఎక్కడన్నా పడిపోతున్నామేమో, ఎక్కడన్నా తునీకరిస్తున్నామేమో, ఎక్కడన్నా దేవుని అవమానపరుస్తున్నామేమో. ఈరోజు ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్టయితే, ఇటువంటి రోజుల్లో నువ్వు ఉన్నట్టయితే ప్రభు అంటున్నాడు, కమ్ దా. పిలవటం కాదు, మొట్టమొదటిగా ఆయన పిలిచాడు, రెండోదిగా అప్పగించాడు. ఈరోజు ఏదైనా నీకు చేత కాకపోతే దాన్ని అప్పగించడం నేర్చుకోండి, దాన్ని ఎదుటి వారికి ఇవ్వటం నేర్చుకోండి, దాన్ని ఎదుటి వారికి పరిచయం చేయడం నేర్చుకోండి. ఎదుటి వారికి అది పరిచయం చేసినప్పుడు అది దేవుని నామాన్ని గణపరిచేలా ఉంటది, దేవుని నామాన్ని హెచ్చించేలా ఉంటది, దేవుని నామాన్ని కీర్తించేలా ఉంటది. ఆ తల్లి బాధ్యతే కాదు, బంధువుల బాధ్యతే కాదు, రక్త సంబంధికుల బాధ్యతే కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మా పిన్ని ఉంది, మా పిన్నిని పాపం ఆమెకి వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కొన్ని రోజులు వారి చెల్లెలు గారు చూశారు. వారి చెల్లెలు గారు చూడలేక తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో వదిలేశారు. ఆమె దగ్గర ₹1 లేదు, ఒక నయా పైసా లేదు. ఆమె 3 గంటల వరకు కూడా బ్రష్ చేయలే. ఆమె ఉదయం 9 గంటలప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ విషయం మీతో చెబుతున్నానంటే, కొంతమంది అయితే మా పెదనాన్న అంటాడు, నువ్వు నన్ను చూడలేదు కానీ ఎవరినో చూస్తున్నావు అని మా పెదనాన్న అంటాడు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి ఆయనే చూశాడు. కానీ ఆమె బాధ్యత, బరువైన బాధ్యత అయినా ఏదైనా కూడా తల్లి తర్వాత తల్లి లాంటిది. కాబట్టి మనం దేవుణ్ణి చూస్తున్నాం, మనిషిని చూడట్ల. దేవుడు అంటున్నాడు, దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ సహోదరుని ప్రేమించకుండా నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు అంటున్నారు. దిస్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. మనం ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి.
ఇదే మనకి కలిగి ఉన్న ఆజ్ఞ. ఈరోజు మన తల్లిని మనం ప్రేమించాలంటే ఆ ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాలి. మనం తండ్రిని మనం ప్రేమించాలంటే ఆ ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి. మన బంధువులు మనం ప్రేమించాలంటే ఆ ఆజ్ఞ ఖచ్చితంగా పాటించాలి. ఆ లోకములో ఉన్నది ఏదైనా కూడా మనము ప్రేమ చూపించాలి అంటే ఆజ్ఞను పాటించాలి. ఈరోజు మన తల్లిదండ్రులు మరి ఎలా ఉన్నారో, మరి ఏ స్థితిలో ఉన్నారో మనం ఒక్కరిగా ఉండిపోతున్నాం. వారి బాధ్యత. మన బంధువులు ఎవరో ఒకరు ఉంటారు, వారికి మనం ఖచ్చితంగా అప్పగించేవారిలాగా ఉండాలి. యేసు ప్రభు కూడా కల్వరి శిలువ మీద ఉన్న అంత వేదన పడుతున్నా కూడా దాదాపు 11:40 అప్పుడు తల్లి బాధ్యతను యోహానికి అప్పగించాడు. ఈరోజు నీ బాధ్యతను కూడా, నీ తల్లిదండ్రుల బాధ్యత కూడా ప్రభు ఒకరికి అప్పగిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, నువ్వు ఈ లోకంలో పాపములో శాపములో ఉండిపోయావని, వేదనలో ఉండిపోయావని, నిందల్లో ఉండిపోయావని, అవమానాల్లో ఉండిపోయావని, రోదంలో ఉండిపోయావని నీ బాధ్యతని యేసు ప్రభు వారికి అప్పగించాడమ్మా. యేసు ప్రభు వారికి ఆ బాధ్యతను అప్పగించాడు. ఎందుకంటే ఏ మనిషి కూడా దేవుని వైపు చూడట్లేదు. తల్లిగా తండ్రిగా ఆయనకు అప్పగించాడు కాబట్టి ఆయనే తల్లిగా తండ్రిగా ఉండి ఈ లోకము నుంచి పరలోకానికి వెళ్ళడానికి నీకు మార్గం సిద్ధపరిచాడమ్మా. ఈరోజు ఆ తల్లిని తండ్రిని హత్తుకుంటే, అందుకే అంటాడు, తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడవను, ఎడబాయను. ఆ ఎడబాయిన ప్రేమ ఈరోజు నీతో నాతో ఉంది. ఆ ఎడబాయిన కృప నీతో నాతో ఉంది. ఆ ఎడబాయిన కనికరం నీతో నాతో ఉంది. ఆయన నువ్వు ఆనుకుంటే, ఆయన నువ్వు హద్దుకుంటే నీవు బాధ్యతగా నడుస్తావు. బాధ్యత కలిగిన కుమారుడిగా జీవిస్తావు. బాధ్యత కలిగిన కుమార్తెగా బ్రతుకుతావు. అటువంటి కృప నీకు సదాకాలము తోడేందుగాక. ఆమేన్.